వరుస వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకి జలకళొచ్చింది. జలాశయాలు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. 4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 42 గేట్లని ఎత్తివేసి దిగువకి నీళ్లు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. గత 3 ఏళ్లుగా వెలవెలబోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను కల్పిస్తుంది. భారీగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీటితో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి 42 గేట్లు ఎత్తేసి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి ఉత్తర రూపంలో పూర్తి ప్రవహిస్తున్న దృశ్యాలను మనం ఇక్కడ చూస్తున్నాం. దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వదలడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. నీరంతా గోదావరిలోకి ఈ నీరంతా సముద్రంలోకి వెళ్తుంది. అయితే గత రాత్రి నుంచి అటు నిన్న సాయంత్రం నుంచి మహారాష్ట్రలో ప్రాజెక్ట్ క్యాపిటల్ ఏరియా అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దాదాపు 3 సంవత్సరాల్లో పూర్తిగా డెడ్ స్టోరేజ్ మైదానాన్ని కల్పించినటువంటి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ వరంగల్గా అయినటువంటి ఆరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 6 జిల్లాలకు ఆయకట్టుకు సాగు అందిస్తుంది. అలాగే తాగునీరు కూడా అందిస్తుంది. దాదాపు 9 లక్షల ఎకరాలకు సస్యశ్యామల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్థాయికి చేరుకోవడం రైతులందరినీ ఆనందానికి చేస్తున్నటువంటి అటు ఎగువన మహారాష్ట్రలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఎగువన నిర్మించినటువంటి దాదాపు ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తేయడంతో వరద నీరు భారీగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. గత రాత్రి నుంచి దాదాపు 4 లక్షలకు పైగా ఇన్ఫ్లోస్ కంటిన్యూగా కొనసాగుతుండటంతో రాత్రి నుంచి దాదాపు రాత్రి నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఓపెన్ తెరుచుకున్నటువంటి గేట్లు నిరంతరాయంగా గేట్ల ద్వారా ఓపెన్ చేసి దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే వరద కొనసాగుతుండటంతో గేట్లను కూడా ఇలాగే ఎత్తించుతామని చెప్పి ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో 3 ఏళ్ల తర్వాత నిండడంతో ఇటు ప్రాజెక్టును సందర్శించేందుకు ఇటు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే ఈ ఇన్ఫ్లోస్ కొనసాగినంత వరకు అవుట్లో ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అంటే భారీ స్థాయిలో దిగువకు వరద వెళ్తుందని చెప్పవచ్చు. ఇది ఎస్ఆర్ఎస్పీ వద్ద పరిస్థితి. కెమెరా పర్సన్ రవిచరణ్తో శ్రీకాంత్, NTV, నిజామాబాద్.